వరద సాయంలో పగలు రాత్రి కష్టపడి పనిచేసిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం వాయిదా పడింది. బాధితులందరికీ పూర్తి స్థాయిలో వరద సాయం అందాకే ఈ కార్యక్రమం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. దీంతో ఈరోజు విజయవాడ కలెక్టరేట్లో నిర్వహించతలపెట్టిన కార్యక్రమం వాయిదా పడింది. వరద సాయంలో పగలు రాత్రి కష్టపడి పనిచేసిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం వాయిదా పడింది. వరద సాయం కార్యక్రమంలో భాగస్వాములు అయిన వారితో సోమవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం అవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారు. అయితే బాధితులందరికీ పూర్తి స్థాయిలో వరద సాయం అందాకే ఈ కార్యక్రమం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. దీంతో ఈరోజు విజయవాడ కలెక్టరేట్లో తలపెట్టిన కార్యక్రమం వాయిదా పడింది. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజల అకౌంట్లకు పరిహారం సాయం ప్రభుత్వం అందజేస్తోంది. ఆస్తి, పంట నష్టం కింద 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయల పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రజల అకౌంట్లలో ఇప్పటి వరకు 569 కోట్ల రూపాయలు జమయ్యాయి. కొంతమంది బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్గా లేకపోవడం వంటి కారణాలతో పరిహారం పెండింగ్లో ఉన్న వారికి ఈరోజు చెల్లింపులు పూర్తి కానున్నాయి. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ జీవో నెంబర్ 58ని విడుదల చేసింది. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెట్టుబడిదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ జీవో నెంబర్ 58ని విడుదల చేసింది. విజయవాడలో భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సదరన్ రీజనల్ కౌన్సిల్ సదస్సులో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పెట్టుబడిదారులు నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సిఐఐ ప్రతినిధులు కోరారు. దీంతో వారం రోజుల్లో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ మధ్య కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసి ఇచ్చిన మాటను మంత్రి నిలబెట్టుకున్నారు. ప్రాథమికంగా 2 ఏళ్ల కాల పరిమితితో ఈ ఫోరం పనిచేయనుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించనుంది. ఆర్టీజీఎస్ మంత్రిగా ఉన్న లోకేష్ ఈ ఫోరం చైర్మన్గా వ్యవహరించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య ఆర్టీజీఎస్ సమన్వయం చేయనుంది. రాష్ట్రంలో పెట్టుబడులు, అనుకూల వాతావరణం, పారిశ్రామికవేత్తలకు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కోసం ఇప్పటికే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును ప్రభుత్వం పునరుద్ధరించింది. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. టిడ్కో గృహాల సముదాయంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, అయినా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా దీపావళికి 3 గ్యాస్ సిలిండర్లు అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని టిడ్కో గృహాల సముదాయంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి పనులను మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడుతూ టిడ్కో గృహాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, మంజూరైన ఇళ్లు కూడా తగ్గించిందని విమర్శించారు. టిడ్కో గృహాలను నిర్మించిన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేదని, ఆ కాంట్రాక్టర్లు ఇప్పుడు బిల్లుల కోసం తిరుగుతున్నారని తెలియజేశారు. పాలకొల్లులో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేస్తామన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను జగన్ ఎందుకు మూసివేశారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, అయినా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా దీపావళికి 3 గ్యాస్ సిలిండర్లు అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. పాలకొల్లు పట్టణాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలియజేశారు. 2019 ఫిబ్రవరిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ దాంట్లో 5,350 కోట్లు శాంక్షన్ చేయించారు. దేనికంటే ప్రతి ఒక్కరికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరికీ చక్కగా ఇంటి కొళాయి ఇవ్వాలని, ప్రతి ఇంటి కొళాయి ఇవ్వాలని 5,350 కోట్లు. అదే రామానాయుడు అడుగుతుంది, ఆ 200 కోట్లు మళ్ళా మాకు ఇండని.
19 ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే మొన్న జూన్కి టైం అయిపోయింది, ఒక్క పైసా ఖర్చు పెట్టాల. జూన్ టైం అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. 5,350 కోట్లు ఎవరు పోగొట్టుకోరు. ఏ పిచ్చి సేవడు పోగొట్టుకోడు. దాన్ని ఎంత కష్టపడి చేసాం, 2 సంవత్సరాలు ఫాలోఅప్ చేసి తెచ్చాం. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే అన్ని మున్సిపాలిటీస్కి ప్రతి ఇంటికి కొలాయి ఉండేది. సరే మన జూన్కి క్యాన్సిల్ అయిపోయింది. అది టైం అయిపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారి ద్వారా ఫాలోఅప్ చేస్తే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడితే దాన్ని మళ్ళీ మనకి ఇచ్చి 2028 లోపల కంప్లీట్ చేసుకున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ టిడ్కో గృహాలను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరలోనే అందిస్తామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక రాజధాని ఈవేళ అమరావతి ఏర్పడుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఈవేళ నారాయణ గారి యొక్క నిర్మాణం. ఈరోజు మేము అసెంబ్లీలో కూర్చున్నామని అంటే అది నారాయణ గారి నిర్మాణం చేసింది. ఈరోజు సెక్రటరియట్ లో మరి కూర్చుని మరి గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కూడా కూర్చుని పనిచేశాడని అంటే అది నారాయణ గారు కట్టినటువంటి సెక్రటరియట్. మా మీద అక్రమమైనటువంటి కేసులు పెట్టినటువంటి డీజీపీ ఆఫీస్ కూడా నారాయణ గారు కట్టిందే. అంటే ఇట్లా కోర్టులు కూడా నారాయణ గారు హైకోర్టు కట్టింది కూడా. అంటే మనం గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పాలన సాగించాడని అంటే ఆ రోజు 2014-19లో నారాయణ గారు చేసినటువంటి కృషి. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఏర్పాటైన సిట్ 2వ రోజు దర్యాప్తును ముమ్మరం చేసింది. అధికారులు పని విభజన చేసుకుని విచారణ వేగవంతం చేశారు. టీటీడీ ఈవో శ్యామలారావుతో భేటీ అయి నెయ్యి సరఫరా టెండర్లపై ఆరా తీశారు. ప్రొక్యూర్మెంట్ జీఎంకు పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజీ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు టీటీడీ ఈవో శ్యామలరావును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఏఆర్ డైరీకి టెండర్లు కట్టబెట్టిన వ్యవహారంపై వివరాలు అడిగినట్లు తెలిసింది. నాటి టెండర్లో ప్రాథమికంగా ఎన్ని సంస్థలు పాల్గొన్నాయి, వాటిలో గరిష్ట కనిష్ట ధరలపై సరఫరా చేసేందుకు టెండరు వేసిందెవరు వంటి వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. గుత్తేదారు ఎంపిక, టెండరు అప్పగింత ఎలా జరిగింది, సరఫరా తీరు ఎలా ఉంది వంటి అంశాలను ఈవో నుంచి తెలుసుకున్నట్లు సమాచారం. అనంతరం సిట్ అధికారులు ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణను పోలీస్ అతిథి గృహానికి పిలిపించి వివరాలను సేకరించారు. సాధారణంగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాక సాంకేతిక బిడ్లలో అర్హత సాధించేందుకు అవసరమైన ఫైళ్లను అందించారా లేదా అని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆర్థిక బిడ్లకు వెళ్లే ముందు టెండర్లలో పాల్గొనే సంస్థలను పరిశీలించాకే ఆమోదం తెలపాల్సి ఉందని, అప్పుడు ఏఆర్ డైరీ సంస్థను పరిశీలించి నివేదిక ఇచ్చిందెవరో మురళీకృష్ణని అడిగినట్లు సమాచారం. L1గా వచ్చిన సంస్థకు పూర్తి స్థాయిలో నెయ్యిని కట్టబెట్టే ముందు L2 కూడా అదే ధరపై సరఫరాకు ముందుకొస్తే 65:35 నిష్పత్తిన ప్రాతిపదికన కట్టబెట్టే పద్ధతి ఉందా అని సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. ఒకవేళ ఉంటే కిలో నెయ్యి 319 రూపాయలకు ఇచ్చేందుకు మరే సంస్థనైనా ముందుకొచ్చిందా, టెండర్లు పిలిచినప్పుడు మార్కెట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ధర ఎంతుందో పోల్చి చూశారా వంటి ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వం రెల్లి కులస్తుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, రెల్లి కులస్తుల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉందని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సమస్యను వచ్చినా తాను ముందుండి ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని దాదాపు 500 మంది రెల్లి కులస్తులు వైసీపీ పార్టీ నుండి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. రెల్లి సంక్షేమ సంఘం నాయకులు బంగారు నాగేంద్రరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు మండలాలకు చెందిన 500 మంది రెల్లి కులస్తులు టీడీపీ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రెల్లి కులస్తులను విస్మరించిందని, తమ ప్రభుత్వం రెల్లి కులస్తుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తాను ముందుండి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రెల్లి సంక్షేమ సంఘం నాయకులు బంగారు నాగేంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ పార్టీ విజయానికి, పార్టీ కార్యక్రమాలకు తమ కులస్తులను వినియోగించుకోవడం తప్ప వైసీపీ హయాంలో తమ కులస్తులను పూర్తిగా విస్మరించిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై తామందరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలోకి వస్తే, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తే అభివృద్ధి, సంక్షేమం
రెండూ కూడా సమానంగా నడుస్తాయనే ఒక ఆలోచనతో ఎంతోమంది ఎన్నికల ముందు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సోదరుడు బంగారు నాగేంద్ర ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లాగా మా కుటుంబ సభ్యుల్లాగా ఈరోజు పార్టీలో జాయిన్ అవటం జరిగింది. అలాగే నాగేంద్రతో పాటు వచ్చిన యువత అనేక మంది ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా నేను చెప్తా ఉన్నా, ఏ ఒక్క చిన్న పని ఉన్నా నా దగ్గరికి ఎప్పుడైనా డైరెక్ట్గా రావచ్చు, తప్పకుండా అందరికీ పని చేయడానికి ఉన్నానని చెప్తూ, అలాగే ఈరోజు గంగూరు గ్రామానికి కూడా అభివృద్ధిలో పెద్దపేట వేయడం జరిగింది. గతంలో 2014లో బోడే ప్రసాద్ గారు గెలిచినప్పుడు నేను వచ్చి బోడే ప్రసాద్ గారిని కలిశాను. అప్పుడు కొన్ని అనివార్య కారణం వల్ల జాయిన్ అవ్వలేకపోయాను. ఇప్పుడు 2024లో బోడే ప్రసాద్ గారు గెలిచినప్పుడు మళ్ళీ వచ్చి బోడే ప్రసాద్ గారు కలిసినప్పుడు బోడే ప్రసాద్ గారు ఒకటే హామీ ఇచ్చారు, రా నాగేంద్ర నీకు గతంలో కన్నా సముచిత కల్పిస్తానని. సో నేను బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా గంగూరుని ఈసారి వైసీపీ కంచుకోటను బద్దలగొట్టి గంగూరు టీడీపీ గెలిపించుకుంటామని మీ అందరి సాక్షిగా చెప్తున్నాను. దసరా ఉత్సవాల ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు తలెత్తినా అధికారులదే బాధ్యత అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హెచ్చరించారు. అంతరాలయ దర్శనం ఎవరికీ లేదని, బంగారు వాకిలి దర్శనం మాత్రమే ఉంటుందన్నారు. ప్రతి భక్తుడికి దర్శనం, నాణ్యమైన లడ్డూ ప్రసాదాలు అందించడం, అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అక్టోబర్ 9న సరస్వతీదేవి జన్మ నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు జగన్మాతకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అని వివరించారు. ఇంద్రకీలాద్రిపై పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబులతో పాటు వివిధ విభాగాల అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. 13 ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. వీవీఐపీ దర్శనాలకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు టైం స్లాట్ నిర్ణయించినట్లు తెలియజేశారు. వృద్ధులు, దివ్యాంగులకు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. 125 సీసీ కెమెరాలతో ఉత్సవాల నిర్వహణను అధికార యంత్రాంగం పరిశీలిస్తోందని, అంతరాలయ దర్శనం ఎవరికీ లేదన్నారు. బంగారు వాకిలి దర్శనం మాత్రమే ఉంటుందన్నారు. ప్రతి భక్తుడికి దర్శనం, నాణ్యమైన లడ్డూ ప్రసాదాలు అందించడం, అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. అక్టోబర్ 9న సరస్వతీదేవి జన్మ నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు జగన్మాతకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అని వివరించారు. వినాయక స్వామి మండపం దగ్గర ప్రారంభమయ్యేటువంటి క్యూ లైన్ల దగ్గర నుంచి కూడా భక్తులకి పూర్తి స్థాయిలో ఆలయ సంప్రదాయాలు, విధానాల మేరకు అవసరమైన దగ్గర అంతా కూడా త్రాగునీరు, ఆ క్యూ లైన్లు సజావుగా సాగడానికి అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కలిసి సమన్వయంతో పనిచేసి ఈ ఉత్సవాల్లో పూర్తి సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిచ్చే విధంగా సజావుగా ఈ దర్శన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఇప్పుడు మళ్ళీ ఒకసారి అధికారులందరికీ కూడా సూచించడం జరిగింది. అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇద్దరు సమన్వయంతో మొత్తం నగరం అంతా కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలకి ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయాలని 120 సీసీ కెమెరాలతో దీన్ని పర్యవేక్షిస్తూ దీనికి కంట్రోల్ రూమ్ను కూడా పూర్తి స్థాయి కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నుంచి సంకేతాలు ఇవ్వాలన్నా, ఆదేశాలు ఇవ్వాలన్నా అక్కడి నుంచి ఇచ్చే విధంగా కూడా వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడానికి, ఎక్కడ కూడా ఈ వీవీఐపీల దర్శనాలు జరుగుతున్నంతసేపు ఏ క్యూ లైన్ కూడా బ్రేక్ కాదు. ఇది ప్రధానంగా గమనించుకోవాల్సిన అవసరం. 100 రూపాయల దర్శనం కానీ, 300 కానీ, 500 కానీ, అలాగే ఫ్రీ లైన్ కానీ, ఉచిత దర్శనం చేసే లైన్ కూడా ఏ ఒక్క లైను ఆపడం జరగదు. కాకుంటే వీవీఐపీల యొక్క దర్శనాలలో సందర్భాల్లో అందరూ ఒకేసారి వస్తే
కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ టైమింగ్ మాత్రం పెట్టుకొని దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పి నిర్ణయించుకోవడం కూడా జరిగింది. క్యూ లైన్స్లో అంటే క్యూ మేనేజ్మెంట్ చేయాలి అని అంటే భక్తులకి ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదు. అట్లాగే ఈ ఉత్సవానికి ప్రజలు ఎక్కువ రావటం వలన యావరేజ్ 1,25,000 మంది వస్తారు కాబట్టి నగరంలో ఉన్న ప్రజలకు ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రణ ఎలా చేయాలనేది కూడా కమిషనర్ గారు పూర్తిగా అవగాహన తెలుసుకొని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటన్నిటి మీద కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఎల్లుండి 3 గంటలకి మళ్ళీ ఇంకొకసారి కంక్లూడ్ చేసుకొని 2వ తేదీ నైట్ కల్లా ఇచ్చిన పనులన్నీ ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకొని 3వ తేదీ నుంచి నవరాత్రులు బ్రహ్మాండంగా చేసుకోవాలని చెప్పి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను సినీ హీరో కార్తీ దర్శించుకున్నారు. ఆయన నటించిన సత్యం సుందరం విజయవంతం కావడంతో విజయవాడ మూవీ ప్రమోషన్కు వచ్చిన ఆయన దుర్గమ్మను దర్శించుకున్నారు. జగన్మాతను దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారి దర్శన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో విశేష పూజలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ధర్మాన్ని రక్షిద్దాం అన్న నినాదంతో శాంతి హోమం నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జరిగిన కల్తీకి నిరసన తెలియజేస్తూ ప్రాయశ్చిత్త సనాతన ధర్మ పరిరక్షణ సంఘీభావ దీక్షకు మద్దతుగా మంగళగిరిలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, కలశ ఆరాధన, శాంతి హోమం, పూర్ణాహుతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులు వేద పండితులతో కలిసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పసుపు నీళ్లు చల్లుతూ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం అంటేనే సనాతన ధర్మం అని అన్నారు. సనాతన ధర్మాన్ని ఒక మతానికి ఆపాదించి వికృత చేష్టలకు ఒడిగట్టారని విమర్శించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామివారి దర్శనంతో జన్మ స్వార్థకత అవుతుందని, అంతకు మించిన ఘనత స్వామివారి ప్రసాదమైన లడ్డూకు ఉందని తెలియజేశారు. అలాంటి ప్రసాదానికి అపచారం జరుగుతుందన్న విషయం తెలియగానే మనోభావాలు దెబ్బ తినకూడదనే ఉద్దేశంతో మత కల్లోలాలు రాకుండా ఉండేందుకు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని తెలియజేశారు. దీనిని సైతం కొందరు ఒక మతానికి అంటగడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్కు అన్ని మతాలు కులాలు సమానమే అని అన్నారు. జనసేన పార్టీ ఏనాడు కులాల్ని వెనకేసుకు రాలేదని, అటువంటి వ్యక్తి దీక్ష చేస్తుంటే విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆరోపించారు. ఏ మతానికి అపచారం జరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ ముందుండి నిలదీస్తారని పేర్కొన్నారు. ధర్మాన్ని పరిరక్షిద్దాం, ధర్మో రక్షితి రక్షితః అని, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందనే ఉద్దేశంతో ఈ రోజున ధర్మాన్ని కాపాడే విధంగా రాష్ట్రం అంతా కూడా ఈ రోజున ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము అంతా చేస్తున్నాం. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచ నలుమూల నుంచి కూడా ప్రతి హిందువు హర్షాతిరేకాలు వ్యక్తిస్తున్నారు. అలాగే హిందువులే కాదు, అన్ని మతాలు, అన్ని కులాల ప్రజలు కూడా ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్. మనకు కూడా రేపొద్దు అన్యాయం జరిగితే ఈయన ఇలా నిలబడతాడు అనే ఒక దీన్ని ఆయన నిరూపించారు ఈ రోజున అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంగళగిరిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ రోజున యాగం చేశాం. మా మండలాధ్యక్షులు, మా పట్టణాధ్యక్షులు, అలాగే మా జిల్లా కార్యదర్శులు అంతా కూడా, అలాగే మా గ్రామాధ్యక్షులు, మా కార్యకర్తలు అంతా కూడా నిలబడి ఈ రోజున ఆ ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని పరిరక్షించే దానికి వీళ్ళంతా వచ్చి నిలబడినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఫేస్బుక్ ద్వారా స్నేహితులై మమతల పందిరి సేవా సమితి స్థాపించి గత 3 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మమతల పందిరి సేవా శతసేవా కార్యక్రమంతో పాటు తృతీయ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్లోని వంగల బాలాసి కళ్యాణ మండపం నందు మమతల పందిరి 3వ ఆత్మీయ సమ్మేళనంతో పాటు
శత కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మమతల పందిరి సేవా సమితి వ్యవస్థాపకులు లంకా రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మమతల పందిరి సేవా సమితి సభ్యులు విచ్చేశారు. గత 3 ఏళ్లుగా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను విచ్చేసిన అతిథులు సభ్యులకు వివరించేశారు. ఈ కార్యక్రమంలో పదుల సంఖ్యలో గర్భిణులకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు ఓణీలు, బాలులకు నూతన వస్త్రాల బహుకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమ్మేళనం ఆద్యంతం ఆటాపాట, విందు వినోదాలతో ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు, టీడీడీ రాష్ట్ర నాయకులు గుండపనేని ఉమావర ప్రసాద్, మమతల పందిరి ఉపాధ్యక్షులు వీసం ప్రసాద్, కార్యదర్శి పునుకొల్లు తేజ, పలువురు మమతల పందిరి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. సౌత్ ఇండియా చారిటబుల్ ట్రస్ట్, అక్షయపాత్ర, ధ్వని, దోశ, ఏలైట్ బ్రాహ్మిన్, ఎన్జీఓ సంస్థల ఆధ్వర్యంలో సుమారు 300 మంది బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసరాల కిట్స్, బియ్యం పంపిణీ చేశారు. విజయవాడ వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని బీజేపీ నేత యామిని శర్మ పేర్కొన్నారు. సౌత్ ఇండియా చారిటబుల్ ట్రస్ట్, అక్షయపాత్ర, ధ్వని, దోశ, ఎలైట్ బ్రాహ్మణ్, ఎన్జీఓ సంస్థల ఆధ్వర్యంలో నిత్యావసరాల కిట్స్, బియ్యం సుమారు 300 మంది బ్రాహ్మణ కుటుంబాలకు విజయవాడ గాయత్రి కన్వెన్షన్ సెంటర్లో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ హాజరై నిత్యావసరాలు పంపిణీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు దాతల సహకారంతో విజయవాడ వరద బాధితులకు సుమారు కొన్ని వేల మందికి కోట్ల రూపాయల విరాళాలతో వరద బాధితులను నిస్వార్థంగా ఆదుకున్నామని తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యులు నేతృత్వంలో సహాయక కార్యక్రమాల్లో తాను కూడా స్వయంగా పాల్గొనడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణపురం పురోహితుల సంఘం అధ్యక్షులు చైతన్యవర్మ, టీడీపీ సీనియర్ నేత జగన్మోహన్ రాజు, అశ్విన్ కుమార్, దోస ఫౌండేషన్ ప్రతినిధి కళ, నాగిరెడ్డి కోటిరెడ్డి, అశోక్, బ్రాహ్మణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సరుకులను అందించడానికి ముందుకు వచ్చారు. మన అక్షయపాత్ర సంస్థ ద్వారా ధ్వని ఫౌండేషన్, అలాగే దోస ఫౌండేషన్ వారు ఇక్కడికి రావడం జరిగింది. మన విజయవాడలోని సత్యనారాయణపురంలో ఉన్నటువంటి గాయత్రి మండపంలో ఎలైట్ బ్రాహ్మణ సంస్థ వారి సహకారంతో కూడా ఇక్కడ ఈరోజు కార్యక్రమాన్ని చేస్తున్నాము. అందరం కూడా కష్టకాలంలో సమాజానికి అలాగే ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించడానికి సమాజం ముందుకు రావడం అనేది చాలా అభినందించదగినటువంటి విషయము. 250 బ్రాహ్మణ కుటుంబాలకి సేవ చేయాలని చెప్పి వచ్చారనమాట. దీనిలో దోసా ఫౌండేషన్ వారు ఒక 50 మంది ఫ్యామిలీస్కి, అండ్ ధ్వని ఫౌండేషన్ వారు ఒక 200 ఫ్యామిలీస్కి సహాయార్థంగా గ్రాసరీ కిట్స్ మరియు క్లాత్స్ కిట్స్ సప్లై చేస్తున్నారు. ఈ కిట్స్లో నిత్యావసర వస్తువులు, రైస్, దాల్, పసుపు, కందిపప్పు, మినప్పప్పు, ఇలా ఇవే కాకుండా టవల్స్, దాంతోపాటు సోపు, సర్ఫ్, ఇలాంటి నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. హరే కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.